అరేబియా సముద్రంలో విహారయాత్ర తీవ్ర విషాదాన్ని నింపింది. ముంబై తీరానికి దగ్గరలోని ప్రసిద్ధ ఎలిఫెంటా దీవిని సందర్శించేందుకు వెళ్తున్న ప్రయాణికుల ఫెర్రీని నౌకాదళానికి చెందిన స్పీడ్ బోట్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ట్రయల్ రన్నులో ఉన్న స్పీడ్ బోటు వేగంగా వెళుతూ అదుపు తప్పి ఢీకొనడంతో ఫెర్రీ సముద్ర జలాల్లో మురిగింది. ప్రయాణికులు అందరూ నీటిలోకి పడిపోయారు. లైఫ్ జాకెట్లు ధరించడంతో వారందరూ సముద్రంలో తేలారు. ఈలోగా నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ విభాగానికి చెందిన సహాయక సిబ్బంది పడవల్లో, హెలికాప్టర్లలో అక్కడికి చేరుకుని 99 మందిని రక్షించారు. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారని నేవీ అధికారులు ప్రకటించారు. వీరిలో 3 నౌకాదళ సిబ్బంది కాగా మిగిలిన 10 మంది ఫెర్రీ ప్రయాణికులు. ఇంకో 2కి తీవ్ర గాయాలు కాగా వారిని హాస్పిటల్లో చేర్చారు. మరికొందరి ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత ఫ్యామిలీలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాద దృశ్యాలను కొందరు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా దీవికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యల్లో 11 పడవలు, మెరైన్ పోలీసులకు చెందిన 3 బోట్లు, కోస్ట్ గార్డ్ పడవ 1 పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఇక 4 హెలికాప్టర్లను ఇందుకోసం వినియోగించారు. అరేబియా సముద్రంలో విహారయాత్ర తీవ్ర విషాదాన్ని నింపింది. ముంబై తీరానికి దగ్గరలోని ప్రసిద్ధ ఎలిఫెంటా దీవిని సందర్శించేందుకు వెళ్తున్న పర్యాటకుల ఫెర్రీని నౌకాదళానికి చెందిన స్పీడ్ బోట్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ట్రయల్ రన్నులో ఉన్న స్పీడ్ బోట్ వేగంగా వెళుతూ అదుపు తప్పి ఢీకొనడంతో ఫెర్రీ సముద్ర జలాల్లో మురిగింది. ఇక ప్రయాణికులు అందరూ నీటిలోకి పడిపోయారు. లైఫ్ జాకెట్లు ధరించడంతో వారందరూ సముద్రంలో తేలారు. ఈలోగా నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ విభాగానికి చెందిన సహాయక సిబ్బంది పడవల్లో, హెలికాప్టర్లలో అక్కడికి చేరుకొని 99 మందిని రక్షించారు. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారని నేవీ అధికారులు ప్రకటించారు. వీరిలో 3 నౌకాదళ సిబ్బంది కాగా మిగిలిన 10 మంది ఫెర్రీ ప్రయాణికులు. ఇంకో 2కి తీవ్ర గాయాలు కాగా వారిని హాస్పిటల్లో చేర్చారు. మరికొందరి ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత ఫ్యామిలీలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఈ ప్రమాద దృశ్యాలను కొందరు వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా దీవికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యల్లో 11 పడవలు, మెరైన్ పోలీసులకు చెందిన 3 బోట్లు, కోస్ట్ గార్డ్ పడవ 1 పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. 4 హెలికాప్టర్లను ఇందుకోసం వినియోగించారు.